హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. ఇప్పుడు నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చాను. చేసుకోవటం చాలా సింపుల్. దీని లుక్ టేస్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో దొరికే స్వీట్లా ఉంటుంది. ఇది 1 కప్పు రైస్తో చేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. ఇలా మనం డైలీ కుక్ చేసుకునే రైసే. ఇలా 1 కప్ రైస్ తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో రైస్ వేసుకోండి. వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసుకోండి. ఇలా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మంచి పౌడర్, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ పౌడర్. అయితే ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఘీ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఘీ వేసుకొని మంచిగా ఈ పౌడర్ని మళ్ళీ నెయ్యిలో వేసి మంచిగా సిమ్లోనే ఫ్రై చేయండి. ఇలా చేయటం వల్ల మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లో నెయ్యిలో ఫ్రై అవుతుంది. ఇప్పుడు 1 కప్ ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఇలా 1 కప్ రైస్ పౌడర్, ఇంకొక 1 కప్ కోకోనట్ పౌడర్ తీసుకొని ఈ రెండింటిని మంచిగా ఒక 2 minutes ఇంకా 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ ప్యాన్లో 2.5 మిల్క్ తీసుకుంటున్నాను. 2 కప్స్కి 2.5 మిల్క్ తీసుకోండి, సరిపోతుంది. ఇలా 2.5 మిల్క్ తీసుకున్న తర్వాత 2 కప్స్కి 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసుకొని సిమ్లో పెట్టేసి దీన్ని చక్కెర కరిగేంత వరకే దీన్ని ఇలా కలుపుకోవాలి. సిమ్లోనే స్టవ్ అనేది సిమ్లో ఉంచి ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఈ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసుకోవాలి. ఇలా పౌడర్ని వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలిపి హై ఫ్లేమ్లోనే పెట్టేసి దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చాలా తొందరగా మొత్తం దగ్గరికి వస్తుంది. ఇలా టైట్ అవుతుంది. ఇలా హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. ఒక 5 minutesలో మనకు ఇది రెడీ అయిపోతుంది. చూడండి, మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఇలా మంచిగా కలుపుకుంటూ మొత్తం దగ్గర పడ్డ తర్వాత ఇలా ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి మంచిగా ఇలా ఒక 2-3 minutes కలిపిన తర్వాత మనకు ఒక లేయర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ కోసం మన ఇంట్లో ఉన్న ఎటువంటి బిస్కెట్స్ అయినా కానివ్వండి, చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న బిస్కెట్స్ ఏదైనా మన ఇంట్లో ఉన్న బ్రాండ్ మీరు తీసుకోండి. తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్లో నేను ఒక హాఫ్ పౌడర్ కోకోనట్ పౌడర్ని కలుపుతున్నాను. ఇలా 1 కప్ మిల్క్ తీసుకున్నాను, హాఫ్ కప్పే వేసి కలుపుతున్నాను. కొంచెం పాలు వేసుకొని కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇలా మంచిగా కలిపి ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీకు ఇది సెట్ అయిపోతుంది. కొంచెం టైట్ అయిపోతుంది. ఈ బిస్కెట్ అనేది పాలను పీల్చుకుంటుంది కాబట్టి దీంతో మంచి కలర్ కాంబినేషన్ బాగుంటుంది. మీరు దేంట్లో చేస్తున్నారో ఒక బాక్స్ అలా ఏదైనా తీసుకొని బటర్ పేపర్ అప్లై చేసుకోండి. దాని తర్వాత ఈ చేసుకున్న మిశ్రమాన్ని ఈ బటర్ పేపర్ వేసిన దాంట్లో వేసుకొని మంచిగా ఇలా సెట్ చేసుకోవాలి. చేసుకోవడం చాలా ఈజీ, సింపుల్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితోనే రైస్, కోకోనట్, బిస్కెట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. చూడటానికి లుక్ అయితే మార్కెట్ స్టైల్లో ఉంటుంది. ఇలా ఇప్పుడు టైట్గా అయింది కదా. ఇలా ఇప్పుడు ఈ బిస్కెట్ మిశ్రమాన్ని ఇలా మంచిగా దీంట్లో పై లేయర్లా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు మనం కాజు, బాదం, పిస్తా, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు ఎవరికైనా ఈ రెసిపీ చేసి పెడితే వాళ్ళు మిమ్మల్ని అడిగి మరీ ఈ రెసిపీని ట్రై చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు నచ్చలేదా అయితే డిస్లైక్ కూడా చేయొచ్చు. కానీ డిస్లైక్ చేసిన తర్వాత మీరు నాకు తప్పకుండా కామెంట్ చేయాలి మీకు నా వీడియోలో ఏం నచ్చలేదు అన్నది. ఇలా మనం ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఇలా సర్వ్ చేసుకోవటమే. కొంచెం కూల్గా బాగుంటుంది. చూడండి,
ఇలా తీసిన తర్వాత చాలా సాఫ్ట్గా, చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మంచిగా సెట్ అయింది. చూడండి మీకు ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో, బయట మార్కెట్లో దొరికేలాగే ఉంది ఈ స్వీట్. చాలా టేస్టీగా ఉంది. నేను ట్రై చేశాను, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుంటాను. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా మార్కెట్ స్టైల్ స్వీట్ రెసిపీ నేను ఇవాళ మీకు చూపిస్తున్నాను, మన ఇంట్లో దొరికే రైస్తో. ఇప్పుడు చెప్పండి మీకు వీడియో ఎలా అనిపించింది అని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.